వెల్కమ్ బ్యాక్. భాగ్యనగరంపై భానుడు నిప్పులవాన కురిపిస్తున్నాడు. ఎండ ప్రచండంతో మహానగరం మండిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్లో నిన్న ఏకంగా 43 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. గత 43 ఏళ్లలో ఏప్రిల్లో ఇంతటి ఎండ నమోదవడం ఇదే తొలిసారి. 1973 ఏప్రిల్ 30న నగరం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతను చవిచూసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇన్నేళ్ల తర్వాత బుధవారం మళ్లీ అదే స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎండలు మండిపోతుండటంతో జనం రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు, ప్రయాణికులు, వాహనదారులు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తుంది. మరో 48 గంటల పాటు వడగాడుపులు కొనసాగుతాయని బేగంపేట వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణలోని అనేక పట్టణాలు బుధవారం భగ్గుమన్నాయి. నిజామాబాద్, రామగుండంలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా చెండూరులో 45.52 డిగ్రీలు, తెల్దేవరపల్లిలో 45.06, రఘునాథపాలెంలో 45.15, ఖమ్మం జిల్లా పమ్మిలో 45.78 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో వడగాడుపులు వీసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 48 గంటల్లో పగటి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల మేర పెరిగే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.